మీ అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. ఇంతకుముందు చక్కటి స్కిట్ ప్రదర్శన చేసినటువంటి మహబూబ్ నగర్ టీం వాళ్ళందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. జై భీమ్. మనందరి భగవంతుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిది, ప్రపంచ మేధావి, విశ్వ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన వెనకాల ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ముందు మనందరం కూర్చొని ఉన్నాం. సుమారుగా భూపాలన్న ఇంతకుముందు ఉపన్యాసంలో మాట్లాడుతూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అని మాట్లాడుతూ మన ఓట్లు మనం వేసుకుంటే మనం గెలుస్తామని భూపాలన్న అంటే తనలో ఉన్నటువంటి బాధని నేను అర్థం చేసుకున్నా ఉన్నాను. సుమారుగా 8-9 ఏళ్ళ నుంచి భూపాలన్న నాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి తమ్ముడు ప్రవీణ్, ఎక్కడున్నాడు ప్రవీణ్, రోజు కనీసం నాకు రోజుకు ఒకసారైనా ఫోన్ చేసి తన బాధని మా దగ్గర ఇలా అన్నా అలా అన్నా, మా దగ్గర ఎవరు చైతన్యం కారన్నా అంటే తెలియని వాళ్ళు తన ఫ్రెండ్స్ చైతన్యం కారన్నా, అంబేద్కర్ అన్న, అంబేద్కర్ యొక్క మాట అన్న, అంబేద్కర్ చెప్పినటువంటి పుస్తకాలన్నా చదవరన్నా అని చాలా బాధపడుతూ ఉంటాడు. తమ్ముడు 100 మందిలో ఒక్కరు మారినా చాలు, నువ్వు మారినావు కదా నాకు సంతోషం అని చాలాసార్లు నేను తమ్ముడిని అభినందించాను. అంచేత నేనేమంటున్నానంటే మనం ఇక్కడ వేల లక్షల రూపాయలు పెట్టుకొని భూపాలన్న కష్టపడి ఇక్కడ ఉన్నటువంటి బాచుపల్లి యూత్ పెద్దలు అందరూ కష్టపడి పెట్టుకున్నారు. కానీ ఈ దేశంలో ఒక ప్రమాదం పొంచి ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ని చంపేస్తామని అంటా ఉన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతని తుపాకీతో బతుకుంటే మేము కాల్చి చంపుతామంటున్నారు కొంతమంది గూండాలు. మనం ఊరుకుందామా చెప్పండి? ఊరుకోకూడదు. కాబట్టి వాళ్ళ వెనకాల ఎవరున్నారో మీరు అందరు పసిగట్టాలి. వాళ్ళ పేర్లు కూడా నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు, ఎందుకంటే ఇది రాజకీయ సభ కాదు కాబట్టి. అంచేత ఖబర్దార్ గుండాలారా, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని తుపాకీతో కాల్చుతామని అంటున్నారు కదా, గల్లీన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ని పెట్టేటువంటి ప్రయత్నం ఈ బాచుపల్లి నుంచే మొదలవుద్ది. ఇక్కడ కూర్చున్నాడు మా బాబాసాహెబ్ అంబేద్కర్, అక్కడ నిలబడ్డాడు మా బాబాసాహెబ్ అంబేద్కర్. పార్లమెంటులో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విగ్రహం ఉంది కదా, పోయి నీకు చేతనైతే కూల్చుపో అని చెప్పేసి మేము సవాల్ విసిరాం. అంచేత మన శత్రువులు ఎవరో, మన మిత్రులు ఎవరో, ఎవరికి మనం ఓటేస్తున్నామో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భూపాలన్న లాంటి వ్యక్తులు మరి ఇక్కడ రాజకీయంగా నిలబడ్డప్పుడు మనందరం అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇంతకుముందు శరత్ అన్న పెద్దలు చాలామంది మాట్లాడుతూ డబ్బులకో లేకపోతే మద్యానికో రకరకాల వాళ్ళు ఏదో ప్రలాభాలు పెడితే వాళ్ళ దగ్గరికి పోకుండా ఇక్కడి నుంచే ఒక రాజకీయ విప్లవం, ఒక సామాజిక విప్లవం మన కోసం పనిచేసినటువంటి నాయకుడిని మనందరం గుండెల్లో పెట్టుకున్నట్టయితే మనందరి అసమానతలు తొలగిపోతాయని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పొద్దున్న లేసి ఇక్కడ మా అన్నలు పనికి వెళ్తారు. మీ అందరి కోసం చిన్న పాట పాడతా, తమ్ముడు పాట అన్నాడు కాబట్టి. చెత్తాపాకి పనులు చేసే మున్సిపాలిటీ కార్మికులు చెరుకు కర్రోలే చెమట పిండుతున్నారు, మురికి కంపుల్లో బండి బతుకుతున్నారు, కూటికి చాలని జీతంతోటి కడుపులోన పేగులు గాలి కన్నీటి కాల్వల్లో నా మునుగుతున్నారు, కష్టాల వలలో చిక్కి వణుకుతున్నారు, అర్ధరాత్రి వేళ గుడ్ల గువ్వోలేసి రోడ్లన్నీ ఊడ్చుకుంటూ తిరిగే మూల మలుపుల్లా వేగంగా వచ్చిన కారు జోరుగా ఢీ కొట్టిపోయినా ఒళ్ళంతా గాయాలైనా చలివాన కాలాలైనా రక్తం మరకలు ఆరగపాయే, వైద్యం ఖర్చులు అందకపాయే, దారం తెగిపోతే గాలి పటము మిగులునా, ఆధారం రక్షణ లేని బ్రతుకులు నిలిచేనా, అటువంటి నా మాలమాదిగ బ్రతుకులు. కాబట్టి అంచేత మీరందరూ రాజకీయంగా ఎవరైతే మన నాయకుడు నిలబడతాడో వాళ్ళకు అండగా నిలవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి బాచుపల్లి నా రక్త బంధువులందరికీ, ఇక్కడ ఉన్నటువంటి బహుజన నా రక్త బంధువులందరికీ మరి ఒకసారి జై భీమ్ తెలుసుకుంటూ థ్యాంక్ యూ. జై భీమ్.